తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. హోంశాఖ బాధితులను సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. లా అండ్ ఆర్డర్ మాత్రం అదుపులో లేకుండా పోయింది. రాజధాని నగరంలో అల్లరి మూకలు రెచ్చిపోతున్నారు. రేవంత్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ఇటీవల ఎంఎంటీఎస్ రైల్లో జరిగిన లైంగిక దాడి తీవ్ర కలకలం రేపింది. ఆ ఘటన మరవక ముందే మరో యువతిపై లైంగిక దాడికి యత్నించారు. నిన్న రాత్రి మేడ్చల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. లైంగిక దాడికి యత్నించిన దుండగులను యువతి రాయితో కొట్టి తప్పించుకుంది. ఆ తర్వాత మేడ్చల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ కేసును పోలీసులు రైల్వే పోలీసులకు బదిలీ చేశారు. రావడం జరిగింది పోలీస్ స్టేషన్కి. ఆ ఉమెన్ ఆఫీసర్ తోటి జరిగిన విషయం గురించి అంత గురించి కూడా మాట్లాడడం జరిగింది. జరిగిన తర్వాత మేడ్చల్ దగ్గర రైల్వే ట్రాక్ దగ్గర ఒక పర్సన్ మిస్బిహేవ్ చేసిండనే కంప్లైంట్ ఆమె ఇవ్వడం జరిగింది. అక్కడ ఎంక్వైరీ చేసుకున్న తర్వాత అది రైల్వే ట్రాక్ దగ్గర జరిగిందనే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాని ప్రకారం మనము రైల్వే వాళ్ళకి కేసు కట్టి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అంటే ఎట్లాంటి అరెస్ట్మెంట్ చేస్తాం మనం? అన్నోన్ పర్సన్ ఒక అతను ఉన్నాడు. నేను రైల్వే ట్రాక్ దగ్గర నేను ఉన్నప్పుడు నాతో మిస్బిహేవ్ చేసిండు అని చెప్పేసి ఉమెన్ వర్షన్. అది ఇంకా ఎంక్వైరీ చేస్తూ ఉన్నాము. మేము రైల్వేకి పంపించి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఇష్యూ జరిగిన దాని గురించి కరెక్ట్గా విచారణ చేస్తాము. ఇంకా విచారణ జరుగుతూ ఉన్నది. అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియాల్సి ఉంది. ఈ అమ్మాయిది ఎక్కడ సార్ ప్రాపర్? అమ్మాయి గుండ్లపోచంపల్లి దగ్గర ఉంటుందనేది ప్రస్తుతం ఇన్ఫర్మేషన్. వేరే కాడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడనే నివసిస్తుందని తెలిసింది.